ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అమ్మాయి స్వీటీ, నాయన నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఇది కొత్త ఊరు, మనకి కొత్తగా దిగాం కాబట్టి ఈ ఊర్లో మనం ఇక్కడ మొగ పిల్లకాయలతో కొంచెం జాగ్రత్తగా ఉన్నాయన. ఆమె రాసుకొని పూసుకొని తిరగబాక నాయన, సరేనా? ఊరే పీసిగడ్డ బ్రాహ్మడ్డ తాత, నీకు అర్థం కావట్లే విషయం. ఆ ఊరు ఎగదెంగి ఆ ఊర్లో ఎగదెంగి దేనికి వచ్చాం, మటు కూడా వచ్చాం అనుకుంటున్నా. ఆ ఊర్లో తిని తిని అయిపోయింది మందులో మగ పిల్లకాయల కాడ. అందుకే ఈ ఊర్లో దిగాం. ఈ ఊర్లో నా మాట మంచి డబ్బు నన్ను పట్టుకొని పెళ్లి చేసుకుంటా. అయిపోద్ది ఆడికి సీట్లు. నేను ఎత్తి ఓళ్ళు జోన్లు దేగత. ఒరే మనోడా, ఒరే లేరా, ఏందోడు లేరా. రాత్రంతా ఫ్రీ ఫైర్లు ఆడేది, పునుకొని నిద్రపోయేది. దాంట్లో నువ్వు చదువుకున్న చదువా? దెంగ వచ్చి 10 దెంగాడు నసనామంటా. ఏం తాత నువ్వు ఊరి నుంచి దెంగిస్తావా? గుడ్ మార్నింగ్ తాత. ఆ గుడ్ మార్నింగ్ తీసుకొని కుదరదు పని. లే, స్కూల్కి టైం అయిపోతుంది, పోవాలా. అమ్మ నీకు నెలకి 25,000 పెట్టుకొని కట్టి చదివించేది మొట్టగా. లేరా నువ్వు దెంగతానామా లే అంటుంటే ఏం పునుకొని కూడా. దెంగ నేను కానీ కట్టమానా ఫీజులు, నేను కానీ చదివమానా. నన్ను వదిలిపా దెంగవా బెకార్ నా మాట అయిపోతాను అని చెప్పా మా తాతకి. ఈయనమాట నన్ను చదివించేది ఉద్ధరించుతాడని చదివిస్తున్నాడు మట్టగోడు. వా మళ్ళీ నేను నేను బాగా ఎలా ఎగదెంగత బడి ఎలా. ఎందుకు బావరు బడికి నువ్వా? నువ్వు బడికి పోతే నేను ఎవరో ఒకరిని దెంగొచ్చుకుందాం అంటే ఇంట్లోకి. లై లై, ఈ పట్టు పేరంత తెలుసా? బాంగిని కాదు, ఇసిరి దెంగడం. యావిడే ఫ్లాష్ మ్యానా, ఏం బడికి రావు ఎగదెంగతో నువ్వా? రావు అనుకున్నాను నేనా. ఎట్టని ఈరోజు రావడం బడికా? ఒకే నాకు బతుకు నీకి, ఒకే పని చేయనీకి ఇంత పెద్ద బతుకు దేనికిరా? ఏదైనా నేల మీద కూడా చేసి పడిద్దాంగా నా మాట గురించి. మళ్ళీ పుడతామేంది నా అమ్మాట. బా వచ్చేసారా పెడ్డియా? నిన్ను చూసిన పెడ్డి లాగలేరు నువ్వా? నాయన భలే ఓడుకున్నారు రీడా. అది సరే కానీ ఈ డాడీ మనోడు పీతి పొట్టాడు ఇంకా రాలేదా? బస్సు వచ్చే టైం అయిపోతుంది. ఎగదెంగతున్నాను చూడు బడి కానీ కోప తీసి. అబ్బా అంత సీన్ లేడా? మీ తాత కాదు గమ్ముకుని దానికి వాళ్ళ అమ్మ నామట పీనాస్ నామడ్డామి. నామట చిన్న కొట్టదు నైనా కుక్కను కొట్టినాడు, కొట్టిపోయి జాగ్రత్త వస్తున్నాడు. రారా నా కొడుక, ఏ బడి మీ అబ్బా మొగుడు సంపచ్చి పెడుతున్నాడు. చదువుకుని ఏదో ఉద్యోగం చేరిన కొడక అంటే తమాసా జాగ్రత్త. ఒరియా ఎవరో మోలుగుతున్న సౌండ్ వస్తుంది. ఎవడాసాడా? ఒరే ఎవడని? ఒరేడు అమ్మని పడు వీడంట్రా. ఒరే 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 యామైంద్రా? ఒరే ఒరే యామైంద్ర నీకా? ఏం లేదురా మామ, మా అమ్మకు నేను ఈరోజు ఒక్కరోజే బడికి పోను అని చెప్పాను రా. మా అమ్మ నమ్మ కుక్కను కొట్టిపోతేంగిద్రా, నమ్మట్లో ఉత్తిపోతేంగిద్ర గింజలతో కూడా నమ్మ స్కూటీ కట్టుకొని తెంకొచ్చాడు, వదిలిపోతేంగిద్ర. అదిగో వస్తుంది రా, ఆపండి ఒకరు కొట్టిపోతేంగుతుంది మళ్ళీ. ఏడా ఏడన్నా బట్ట ఏమంటారా బిల్లరా? ఏమడు బాగా చదువుతున్నాడా లేకుంటే లట్టాలు తెంగుతున్నాడా బళ్ళా చేరియా? ఆంటీ మీ ఊళ్ళో ఏం తప్పు లేదంటే బాగా చదువుతాడు పిల్లడు, మొత్తం బాగానే ఉంటుంది. కానీ ఈడప్పుడప్పుడు ఎగదెంగాలంటుంటాడు బడి. అది కదా 4 తగిలించు కదా ఏండి నా మాట. బళ్ళే కూడా సారాల మాట కూడా ఎండు బాగానే చదువుతాడు కానీ ఎదురు సంబంధం చెప్తుంటాడు మీడా సావదెంగడం పట్టుకోనా. ఒరే ఏం రవి నేను చెప్పేదా? డే ఏరా నిజంగానే నువ్వు అట్టే ఉంటున్నావు అంట. ఎదురు సంబంధం చెప్తాను చెప్తావు అంటున్నా. నా కొడక చదువుకోరా అని చెప్పి మేము బడికి పంపిస్తుంటే బళ్ళ కూడా అడ్డీ యాక్స్ట్రాలు జంగుతున్నాను నువ్వా? నా కొడక నీకట్ట కాదురా. నీకా సాయంత్రం ఇంటికి రా చెప్తానా అన్నమాట. మీ అబ్బా నేనా శరీరం కొడ తగ్గిపోతే ఇంకా నమ్మ తెల్ల వదలు కుమ్ముతానా అన్నమాట. గురించి నిన్న 2 కళ్ళు ఇరగ దిగిన సూర్య దప్పిపోతే జంగుతున్నా అన్నమాట. అప్పుడు కానీ బుద్ధి రాదురా నీకా? మా నేను ఏమనలేదు మా, ఇలా అబద్ధాలు చెప్పాదెగుతున్నారు మా. నేను బాగా చదువుకుంటాను మా. నేను అబ్బా భలే ఓలుకున్నారు కదరా మీరు కూడా. ఇదిగో ఆంటీ ఈయన వదిలేండి వాడిని. వాడు నా మాట భయానికి వచ్చా పియ్యాడు ఎరిగిపోతే ఎంగా తట్టున్నాడు వాడు. వదిలిపోదేంగండి మాకు బస్సు టైం అయిపోతా ఉంది. మళ్ళా సాయంత్రం వస్తే అప్పుడు తీరం ఇడికి తోతరు తీరిపోవాలి ఇడికి. ఏంద్రీ ఈరోజు ఒక్కరు కూడా రాలేదా? మన ముగ్గురు వచ్చినట్టు బస్సులోనా? ఎట్టేసేది ఎవరు అందరు ఎగదెంగారని లేకుంటే ఫీజులు కట్టలాక జీలు తీరిపోతుందని నాకు అర్థం కాలేదా? ఒరే నాయన అది కాదురా సామ్యా, క్లాస్ ముందుగానే స్టార్ట్ అయిపోయినాము. 7:30 స్టార్ట్ అయిపోయినాయి. మనమే లేటుగా వచ్చాము. మనకు బగలు జంగతారు ఈరోజు. ఒరే మర్చిపోయిన అది కాదు,
మొన్నల్లా ఒక ఆమె కొత్త అడ్మిషన్ వచ్చిందిరా మేడం, ఇంగ్లీష్ మేడమా, ఈరోజు జాయినింగ్ అంట. మన తెలుగు సరితన మాట కూడా వదలట్లా. ఆమె కోక వెనకనే తిరుగుతున్నాడా బ్యా, చిన్నగా లేదైతే ఫిగరు. యాంద్రిడ్ అనేద్యా అంతలో ఆమె ఒరే అరే ఏంద్రిద్యా. గుడ్ మార్నింగ్ పిల్లలు. తెలుగు సార్ ఎక్కడుంటాడు? తెలుగు సార్తో కొంచెం మాట్లాడాలి నేను. టైం మేడం టేబుల్ గురించి. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోండి. ఓహో, అక్కడ ఆడుంటాడు ఉంటాడా? మనిషి సరే. తీసుకుంటాడు నేను పోండి. వెళ్తున్నాను అత్తే. అరే వా ఈ పాటగా నిజంగా పాడే పంచి భలే ఉంటుంది ఎవరమా. వా నా బంగారం రా ఇంగ్లీష్ టీచర్. ఆమె జోలికి ఎవరు రాబోకంటారు నాయన, సంపేస్తా అందరినీ. గుడ్ మార్నింగ్ సార్, న్యూ జాయినింగ్. నా పేరు స్వీటీ అంటారు సార్, కొత్తగా జాయిన్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. మీ పేర్లు ఏమిటో చెప్పక్కర్లేదు, నేనే కనుక్కుంటాను. ఒరే ఏంద్రియా చిన్న పేపర్ కాదురిద్యా, నా ఇమేజ్కి తగ్గట్టుగానే ఉంది కదురా. ఎట్టగాను కొడుతు పేర్లు అర్థం కాలేద్యా. స్వీట్యా నువ్వు చెప్పేదాకా నువ్వు కనుక్కుందాకా నేను ఉండలేను కానీ నా పేరు పవరు, వీడి పేరు పిల్లపూక్, వీడి పేరు ఫ్లాష్ మ్యాను. డే బాబు పవర్ మ్యాన్, పులిహోర గెలిపించాలే గమ్ముండు. పెద్ద పెద్ద యాక్టర్లే దెంగలేక టీచర్లుగా ఆడ కూర్చోంటాం, నేను దెంగలేకనా? గమ్ముండు. ప్యాంట్ సరి చేసుకో, కొంచెం లేచిపోయినట్టుంది, సరి చేసుకోద్దని చెప్తా. పిల్లోడు అమ్మాయి గెలిపిస్తే నీకు ఇమేజ్ అంటావు, నా గుండె అంటావు. స్వీటీ వాడితో జాగ్రత్తగా ఉండోడు, మెంటల్ నా మడ్డోడు, సరేనా? ఇట్స్ ఓకే సార్, ఐ లైక్ మెంటల్ నా మాటలు సార్. ఐ డోంట్ లైక్ డీసెంట్ గాయ్స్. నాకు మెంటల్ నా మాటలు అంటేనే ఇష్టం సార్. ఓరి దేది నాకు వర్కౌట్ అయిపోయేట్టుగా ఉందా. ఓరి నమ్మ వీళ్ళిద్దరు చెప్పకూడదు, వీళ్ళిద్దరు కానీ చెప్పావు అనుకో ఊరంతా చెప్పి ముందు మా అమ్మకి కానీ చేస్తున్న పగ్గలు తెంగేస్తుంది నాయన. వీళ్ళు చెప్పకుండా హ్యాండిల్ చేసి పోద్దాంగాలి, ఏమి లైన్ చేసి పోద్దాంగతాను. ఇంకా లవర్ సెట్రా బరోయ్ మెంటల్ అమ్మట్లు అంటే ఇష్టం అంట. ఇంకా ఇప్పుడు తిరిగి చూడకూడదు, పవర్ మ్యాన్ కూడా డౌట్ వచ్చి పోద్దాంగత. మళ్ళా నేను లైన్ వేస్తున్న సంగతి కానీ తెలిసి ఒప్పదన అమ్మాట వీడికి సల్లంగా లైన్ చేసేద్దాం, వీళ్ళిద్దరికి తెలియకుండా. నా మాటలేంది. పవర్ మ్యాన్, ఏంటి పిలిచావు? ఏదో మాట్లాడాలన్నాడు కదా, ఏదో చెప్పు తొందరగా, నాకు అర్జెంట్ పని ఉంది. అది నేను ఏమంటున్నానంటే నాకు అది ఏంటి అది అంటున్నావు? బిత్తర్నా మడ్డినట్టున్నావే. అయినా నాకు బిత్తర్నా మడ్లంటే కూడా చాలా ఇష్టం, తెలుసా నీకు? అది సరే కానీ ఏంటి క్లాస్ రూమ్లో ఉన్నట్టుండి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గొప్ప తెంగుతుంది, ఏంది నాకు అర్థం కాలేదు. అదే ఒరే నీకు కూడా వచ్చింది వాసన. అద్యా నా పక్కన పవన్ ఫ్లాష్ మ్యాన్ ఉన్నిలా ఓ నా అమ్మ 4 రోజులుగా దొడ్డు కూర్చుంటాడా, సొప్పు పిచ్చి దేవంతుంటాడు, గొబ్బు దేవంతుంటుంది, చిన్న వాసన తడుకులేం మనం. ఏంటి నువ్వు చెప్పేది? ఆ బాంబు వేసింది ఫ్లాష్ మ్యానేనా? బా, వాటి వాసన అది. ఆ వాసన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎలాగైనా ఆ వాసనని పర్ఫ్యూమ్ చేయించుకోవాలి. ఆ ఫ్లాష్ మ్యాన్తో కొంచెం నువ్వు మాట్లాడతావా? ఒరే ఇదేంద్రిదా గొబ్బు తెంగి పర్ఫ్యూమ్ చేయించుకుంటున్నా. సర్లే నుండి 1 నిమిషం ఉండు. ఓడు నేనిద్దరం కలిపి వేస్తుంటాం బాంబులు. ఓడు వేస్తే వాసన పెద్దగా రాదు, మనం ఇస్తేనే పొగన మాట. మనం అయితే వారం రోజులు, ఈ రోజు అంతా ఇచ్చిన పొగ అంతా మందే కదా. అదే కావాలంటే నేను ఇచ్చే నీకు పరుపుమా వాడి దాకా నేను కానీ. అబ్బా, చెప్పాలంటే నువ్వు భలే చిలిపిగా మాట్లాడుతున్నావు. సరే అయితే నేను వెళ్తున్నాను, నాకు ఆ పర్ఫ్యూమ్ ఎట్టదని తీసుకొచ్చి ఇచ్చేసి. సేమ్ ఈరోజు ఏ స్మెల్ వచ్చిందో అదే స్మెల్ రావాలి, లేకపోతే మళ్ళీ నాకు నచ్చదు, సరేనా? ఘాటుగా ఉన్నా పర్వాలేదు, ఇంకొక 2 వారాలు కూడా దొడ్డి కూర్చోకుండా పోయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పర్ఫ్యూమ్ మస్ట్ కరెక్ట్గా రావాలి, ఓకేనా? నేను వెళ్ళొస్తానతే. ఓకే, బాయ్. పీతి పట్ట ఏందిరా, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? ఏదో జరుగుతుందా చెప్ప జాగ్రత్త. మీ అమ్మకి నా మాట కొడితే చెప్పుకో, ఇప్పుడేమో నష్టం నాకా? చెప్పుకో చెప్పు తీసి కొట్టుకో, 10 పియ్యి, నీ పుత్రులు నా పియ్యి. రైలు కట్ట మీద బో ఒక్కొక్క వచ్చి జాంగ దేవుడైనా పుడితే నా పేరు పెట్టుకోరా పొక్క. నువ్వు చూడకపో, నేను చూస్తూనే ఉంటా. ఒరే నువ్వే చేస్తున్నాడా పవర్ మ్యానా? ఏం చెప్పమంటావు మేనాకా? ఏం అర్థం కావట్లేదు మ్యా. మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నా. ఏనా రమ్మంటా కిందకి? దేనికి కిందకి? ఏం పనిలే? బా పిల్లోడివి, భలే రస్సుకుడి మీద ఉన్నావు నువ్వా.
అయినా ఇంత దూరం నా కోసం వచ్చావంటే ఏదో నీ హృదయంలో దాగి ఉంది. అది నాకు చెప్తావా చెప్పవా? ఏమనుకోలే, చెప్పు, నేను ఒప్పుకుంటేలా చెప్పు. అబ్బా భలే కరెక్ట్గా చెప్పేసావు కదా స్వీటీ. చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం మ్యా, నువ్వు లేకపోతే కష్టం మ్యా, నువ్వు ఒప్పుకుంటే గుద్దేస్తాను మ్యా ఇష్టగాడికి. ఓట్లేమబ్బా. ఓట్లు కాకపోతే ఇంకేమైనా కూద్దు. ఇప్పుడు నిన్నెవరు ఆపారా? ఏవే ఏం కిందకు వస్తావా, లేకుంటే నన్నే పైకి రమ్మంటావా, లేకపోతే సత్యరామాట అంటావా? కిందకు వచ్చి ఏదో ఒక మందులు చెయ్యి, తర్వాత చూసుకుందాం. లవ్ గివ్ మందల అట్ట అనుభవ మ్యా, అవన్నీ పెళ్ళి అయిపోయిన తర్వాత మ్యా నిన్ను పెళ్ళి చేసుకొని ఏదైనా చేస్తామే నేను. ప్రస్తుతానికి ఒక చిన్న ముద్దు చేసి మా అమ్మని ఒప్పించి మీ అమ్మ నాయన కూడా ఒప్పించాము చేసుకుంటామే నేను పెళ్ళి. వస్తున్నాడు చిన్న ముద్దు ఒకటి పెట్టేసి అమ్మ తెంగతా నేను. అబ్బాయి తెంగలేడా? సర్లే, డబ్బన ఉందేమో చెక్ చేద్దాంలే. ఒరే మా అమ్మ మంచి మూడ్లో ఉన్నట్టుందా? మా అమ్మకి ఇప్పుడు టైంచే నేను లవ్ స్టోరీలు చెప్పి మా అమ్మకి లవ్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ కలిగించి నా లవ్ స్టోరీ నేను చెప్పంగానే మురిసిపోయి నా అమ్మ పెళ్లి చేసిపోద్దాంగల. అటు చేయాలరా మా అమ్మని ఇంప్రెస్ చేయాలా. ఓమ్మా ఏం కూర చేస్తున్నావమ్మా? ఏందైనా కోతట్ల పులుసు చేస్తున్నారు. రచ్చిందువా తరచిందు నా కొడక. బడికి బార అంటే చేత కాదు కానీ ఏం కూరలు నా మట్లో ఎన్ని అడుగుతుంటాడు పనికి మాలిన దిగ దిగ లాభంలో మనం కొడతానమ్మా వచ్చాడు కానీ. ఒరే నాయనా, ఇది కానీ లవ్ సంగతి కానీ చెప్పినట్టు నాకు నిజంగా కోసిపోతారా. నా సావంతో చేస్తారు కూరలీలు. మా అమ్మతో పని కాదు నాయన. మా అమ్మకి ఫుల్ దాయిపించి ఆమెను ఒప్పించుకోవాల్సిందే నేను. సరేలే బర్రే, అద్దాలు మసలు కత్తకుండా ఉంటాయి అమ్మేడా. ఏ మాత్రం కూడా ఆనందం చెదరలేదు. ఊరి ఊరి స్పీడ్ 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 టాటా టాటా. ఏమిటి వచ్చేసావా? ఇది మొగల్ టాయిలెటా, లేడీస్ టాయిలెట్ అని వచ్చేసా నేనా? అర్థం కాలేదు నాకా. ఓరి 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 తప్పేవు నువ్వా? సరేలే, నేనున్నాను కాబట్టి సరిపోయింది. లోపల ఇంకోటి కానీ ఉంటా. ఏంది నీ పరిస్థితి? సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి. నేను నైస్గా ఏమనుకో బాకు, వద్దనకూడదు మళ్ళా. నువ్వంటే నాకు ఇష్టమో, నేను ఫస్ట్ టైం చూడంగా నాకు పడిపోయావు. మళ్ళీ మా ఊళ్ళ ముందర అంటే మళ్ళీ వాళ్ళందరూ ఊరని చెప్పి అది చేస్తానని నేనే చెప్పను నీకు. ఏమో నేను అంటే ఇష్టమా ఏం చెప్పుకున్నా, నువ్వు లేట్ తీసుకో, ఎన్ని రోజులని చెప్పు. తర్వాత నాకు ఓకే అంటే నాకు సమాధానం చెప్పు. ఏమన్నా సరేనా? ఒరే ఫ్లాష్ మ్యాన్, ఎప్పుడు అంటారా ప్రపోజ్ చేసేదే? నాకు ఒక పక్క దొడ్డుకు వస్తా అంటే సార్ నా భలే వాడుకున్నావు కదా నువ్వు రే. అమ్మని పడవ దొడ్డుకు వచ్చిపోతే అంటారు సేమ్గా. సరే స్పీటి, ఇప్పుడు ఒక విషయం చెప్తా నేను. ఇప్పుడు బాత్రూమ్ అనేది ఉదయం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది, సగం పొద్దుకు వస్తుంది. దాని ఇష్టం అది, ఎప్పుడైనా వస్తుంది అది. ఎందుకంటే అది ఆన్లో ఉంటుంది కాబట్టి. లవ్ ఎప్పుడంటే అప్పుడు రాదు. అది మన హృదయంలో కలిగినప్పుడే అది తీరిపోవాలా. ఉండి ఒక చిన్న కవిత ఒకటి పాడతా. నా గుండెలో ఉన్న కండలన్నీ పీకి పీకి గిలిగింతలు పెట్టకే స్వీటీ, డాగి ఇలా ఉంటాను నీ కాలు నాకి నాకి, చంటి పిల్లాళ్ళు ఇలా ఉంటాను నీ చిటికి చీకి చీకి. ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు గంటను వదలకపోయినావు అంటే ఇక్కడ ఏరిపోతే ఎంగతను దేకి దేకి నేను మళ్ళీ చెప్తాలేలా లవ్ విషయమా? నాకు ఇష్టమే లేపో, నాకు దొడ్డుకు వచ్చేస్తుంది తొందరగా. ఓరి ఏంద్రి ఏమీ మాట్లాడలేదా? ఏమీ చూద్దాం అన్న చూడలేదా? సల్లంగా లైన్ చేస్తా. స్వీటీ, చిన్న ముద్ద ఒక టీ కుడుతు నాక. ఎందుకు నువ్వు సినిమా హాల్కి వచ్చినా కానీ గొమ్ముకుంటావా? ఒరే ఫ్లాష్ మ్యాన్, నువ్వేం అడిగిన ఇస్తా, కానీ ఇప్పుడు ఇలా నేను నా ఫేవరెట్ హీరో సినిమా చూస్తున్నా. ఇసుకు దెంగి బాక లేచి వెళ్ళిపోతే ఏంటి కిండలు తెంగ బాక. నో 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 ఇంకించుకు తెంగి ఇంకించుకు తెంగి నువ్వు. చూడు 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 చూడు. సారీ స్వీటీ. బాగా వృధాకి దెంగిపోయింది పిల్ల. ఒరే ఈరోజు స్వీటీ స్కూల్కి రాలేదు ఏంది? అర్థం కాలేదా? ఆ ఎమ్మె వస్తాను నేను ప్రతిరోజు సెలవు పెట్టకుండా వస్తుంటే ఆ ఎమ్మె అక్క దింగింది ఈరోజు బడికా. ఏంది ఈరోజు అర్థం కాలేదా? ఫ్లాష్ మ్యాన్ కూడా రాలేదు. ఏదో వాడికి అంత సీన్ లేదు, వాడు నా అంత మొక్కడేం కాదు కానీ ఏదో జరిగింది. 2000 years later. ఏం రాబియా ఫ్లాష్ మ్యాన్, ఏం మీరిద్దరు 2 నెలల నుంచి పనికి బడికే బాగుండి ఎగదింగేస్తుంటారు మీరు. అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు, ఏం అర్థం కాలేదు. ఎవరా పవర్ మ్యాన్, ఏమైంది మా వాడికి అర్థం కాలేదా? తాత ఒకటి చెప్తా తాత, ఏమనుకో మాకు తాత. నువ్వా తాత ఒక 2 నెలల క్రితం ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను తాత. నేను అది వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది తాత. వాళ్ళ తాత దెంక వెళ్ళిపోయాడు తాత. ఎక్కడ దెంక ఇప్పుడు అర్థం కాదు. ఆ పిల్ల లేకపోతే చచ్చిపోతాను. నేను 5-6 లక్షలు పెట్టిపోతాను కానీ తాత. ఆ ఎమ్మికి కూడా నేను చాలా ఇష్టం తాత. చచ్చిపోద్దా ఎమ్మి నేను అంటేనా? ఇదిగో సేమ్ పొజిషన్ ఈడు పీచిపోవటానికి కూడా జరిగింది తాత. ఇద్దరు ఏరేరు అమ్మాయిలు ఇష్టపడ్డాం మేము. నా ఎవరెవరు వాడికి తెలియదు, వాళ్ళు ఎవరెవరు నాకు తెలియకుండా ఇష్టపడ్డాం. ఇది ఒకరోజు ఎట్ట తాత మా మందులు చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము. ఏం చేయాలి తాత? ఒరే పిల్లపుకున్నా మొదలరా,
చదువుకొనరా బడికి పోయి అంటే లట్టాలన్నమాట లవ్లు లవడాలు చేసుకొని మీరే సరేరా ఇప్పుడు మీరు ఆ ఎమ్మిని ఇష్టపడుతున్న ఏడొస్తున్నారు మీలాగా ఎమ్మి ఏడొస్తుందా ఎవరి చేతని ఏపించుకుంటుందా తెలుసు మీకు సరేలే మీరంతా ఇష్టపడరు కాబట్టి మళ్ళీ అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కానీ సరే ఈరోజు బడాక దెంగే నేనే ఇస్తా పింఛన్ డబ్బులు మీకు పోయి ఈరోజు మందు చొక్కా దెంగి తాగి శుద్ధంగా మర్చిపోండి చచ్చిపోయారనుకో నా మాట మీకేం రాదు మీ చేతులు మీ చేతులే శుద్ధంగా మర్చిపోండి నా మాటిని పెద్దవాడిని చెప్తున్నాను మాటిని మర్చిపోయి దెంగండి తాగండి పోయి శుద్ధంగా ఈరోజు ఫుల్గా దెంగి తాగండి ఒరే మామ తాగురా మామ తాగురా ఒరే మామ మా తాత అసలు మంచోడురా మా తాత డబ్బులు ఇచ్చాడురా మనకు తాగేదానికి మా తాత మీ తాత ఇస్తాడా నా మాట ఇస్తాడంట మీ తాత మీ అమ్మ కానీ తెలిసిందంటే నీకు పగిలిపోద్ది నాకు పగిలిపోద్ది మా తాత అసలు మంచోడురా నీకు తెలియదురా మా తాత గురించా ఊరు మామ నిజమేరా మీ తాత మంచోడురా మా ఇంట్లో ఒక నయ్య పైసు ఇర్రా మా తాత మీ తాత మంచోడురా ఊరు మామ నా లవరు ఎవరో కాదురా మన స్కూల్కి వచ్చిన స్వీటీ ఆ ఎమ్మెరా నా గుండెలు పిండేసిందిరా ఎమ్మె ఎక్కడికి వెళ్ళావు స్వీటీ ఒరే ఒరే ఏంద్ర మనం చెప్పేదా ఒరేడమ్మా పడవా ఒరే నేను ఇష్టపడింది కూడా ఆ ఎమ్మినారా ఒరే నువ్వు భలే దొంగనా మడ్డరా నువ్వు అరే నిజమే రా రే నేను చెప్తా నువ్వు దొంగనా మడ్డ నువ్వు నేను అడిగా నేను ఆ రోజు ఏంద్రా మందరం అంటే రే మా అమ్మ సాగు దెంగతారు సరేలే అని చెప్పి నేను కంటిన్యూ అయ్యా అమ్మా దెంగ అట్టు చేసి మనల్ని ఇద్దరు కొడిపిచ్చేసింది అయితే అమ్మి దెంగ డే మా తాత మంచోడురా మా తాత ఇంకెందుకులే వద్దులు దెంగతాం కానీ మా తాతకు సంబంధాలు చూస్తున్నారంట పోయి చూసి పెళ్ళి ఈరోజు రేపే పెళ్ళి కూడా పోయి పెళ్ళి సంబంధాలు గేమందాలు పెళ్లి పనులు చూసుకొని సరిపోద్దురా మా తాత మంచోడురా డబ్బులు ఇచ్చాడా సరే సరే మామ ఒడ్డి అమ్మని పడవ చిన్న షాక్ గదిరిదా ఒరే ముసలి నా కొడక నువ్వు ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చింది అది కూడా నా లవర్తో నీకు పెళ్లి కావాల్సింది బారే ముసలాడవా కానీ మా హనుబాడురా నాయన నువ్వా సరేనోడా ఒరే ప్లాస్మేనా మీ తాత మంచోడురా చూడరా మంచోడురా మీ తాత సరేనోడ్రా ఊరే మనవాడు నాకు తెలియదురా నిజంగానే మీరు ఏమని ఇష్టపడరు నాకేమన్నా మాట తెలుసు అంటారా రే నేను కూడా ఎన్ని సంవత్సరాలు ఖాళీ కొట్టుకుంటున్నా నాకు కూడా ఒక జంట కావాలన్నా లేదా రేపు మాకు చచ్చిపోయేవాడిని ముచ్చట ముద్దు ఏదో ఒకటి ఉంటుంది కదా నాకేం అమ్మట తెలుసు చెప్పు ఏమో వచ్చింది ఏం తాత నేను అంటే ఇష్టం అనింది ఇష్టమేనమ్మా నాకు ఎడ చేసుకుంటాం అనింది నీకు 72,000 పింఛన్ వస్తుంది కదా అనింది వస్తుందేమో అది ఏం కామనే కదా అని అన్న అంతే పెళ్లి కొప్పేసుకొని చేసుకున్నా దాన్ని నేనేం చేసేది మనవాడు అబ్బాయి ఓడుకున్నారా మీరిద్దరు క్షమించండి నన్ను మీరా ఒరే అది సంగతి ఇది డబ్బు మనిషి వేసినా నాకు అర్థమైపోయిందా ఏమండి ఈ చీడ పురుగులతో ఏంటి మాటలు తరిందేనండి మనకి శోభనానికి టైం అవుతుంది పదండి వెళ్దాం పో ఆడేం లేదు డొల్లది దానికి 73 సంవత్సరాలే పోలే డబ్బు కాచిపడిలే నువ్వా పో ఊరే మనవడా నిజంగా తెలియదు మనవాడా ఎమ్మె అట్లాంటిదని నాకేం తెలుసు అయినా సరేలే ఏదో ఫిగర్ బాగుంది సావనం బాగుంది అని చెప్పి ఒప్పేసుకున్నాను ఆయన నువ్వే చెప్పు అట్లాంటి టైం నాకు దొరకద్దా 73 సంవత్సరాలు ఓడికా కుర్రోడికా అందుకే ఇష్టపడి చేసేసుకున్నాను ఆయన మీ ఇద్దరు ఏమనుకోబాకండ్రా శోభన టైం అవుతుంది కానీ అట్టా బయటికి కిటికీలో చూసి కొట్టుకోండిరా ఒరే ఏమనుకుని తప్పట్లు కొట్టండిరా నాయన నేను చేసి ఎంకరేజ్మెంట్ తప్పట్లు కొట్టిందే మనకి ఊపిరాదు సరేనా అయినా ఏమనుకోబాకండి నేను పోండి ఒరే ముసలి అమ్మడ్డ నువ్వు యుద్ధం చేసేదానికి మీ ఇద్దరు కిటికీలో తప్పట్లు తడితే నీకు ఊపి వచ్చి నువ్వు యుద్ధం గెలవాలి నువ్వా సరేనోడియా నానేమో చిన్న వస్తువు కాదు అది నీకు ఈరోజు హార్ట్ అటాక్ అన్నా వచ్చి చచ్చిపోవాలా లేకపోతే నీ మందలు అయిపోయింది పో నువ్వు దాచిపెట్టుకుని 50 లక్షల మొత్తం ఊసి దేంగ చూడు నీకు జరగాల నా కొడక నీకా లేకపోతే ముసలి అమ్మ నీకెందుకు పెళ్ళా ముండా పోరా